ప్రపంచాన్ని భగవంతుడే ఆదుకున్నాడేమో. ట్రంప్ అనేవాడు అధ్యక్షుడు కాకపోతే ప్రపంచం ఎటుపోతుందో అర్థం కాదు. ఎందుకంటే వోకిజం అనే ఒక సిస్టమ్ని అమెరికాతో పాటుగా యూరప్ దేశాలు ఈ మధ్య కాలంలో అమలు చేస్తూ వచ్చినాయి. అర్జెంటీనా కావచ్చు, అట్లాగే అమెరికాలో కావచ్చు, ఇటలీలో కావచ్చు, ఈ వోకిజం పెరిగిపోయింది. వోకిజం అంటే ఏం లేదు, పుట్టిన తర్వాత సాధారణంగా మనం పుట్టినరోజునే జన్మతః ఆ పిల్లలు పుట్టినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి లింగాన్ని చూసి ఆడ మగ అన్నటువంటిది రికార్డులో రాస్తారు. ఈ సోన్సో భర్త సోన్సో భార్య వీళ్ళిద్దరూ ఈ ఆడ ఈ మగ ఇద్దరికి కలిపి పుట్టినటువంటిది ఆడ సంతానం లేకపోతే మగ సంతానం అని. ఆ తర్వాత వాళ్ళకి పేర్లు పెట్టుకున్నాక నేమ్ ఇంక్లూడ్ చేస్తారు. ఆ తర్వాత జీవితకాలం వాళ్ళు ఆ బర్త్ సర్టిఫికేట్తో సాగుతారు. కానీ వోకిజంలో అట్లా పుట్టగానే సోన్సో భార్య సోన్సో భర్త ఈ మగ ఈ ఆడకి ఒక బిడ్డ పుట్టింది అని రాయాలి, కానీ వాళ్ళు మగ ఆడ అని రాయకూడదు. పైగా వీళ్ళు తర్వాత పెరిగే క్రమంలో వాళ్ళకు కూడా నువ్వు ఆడపిల్లవి నువ్వు మగపిల్లడివి అని చెప్పకూడదు. వాళ్ళు పెరుగుతున్న టైంలో చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి ఎలా ఉండాలనుకుంటే అలా అంగీకరించడం. అంటే వాళ్ళ నాన్నని ఇష్టపడ్డ అమ్మాయి తను అబ్బాయిలాగా పెరగాలనుకుంటే కనుక అట్లాగే చేయాలి. వాళ్ళ అమ్మని ఇష్టపడ్డటువంటి అబ్బాయి అమ్మాయిలాగా పెరుగుతానంటే అట్లాగే చేయాలి. చివరికి వాళ్ళకి సెక్స్ మార్పిడి చేయాలి. చేయించుకుంటామంటే చేయించాలి. అబ్బాయిగా పుట్టిన వాళ్ళు అమ్మాయిలాగా ప్రవర్తిస్తుంటే అమ్మాయిగా పుట్టిన వాళ్ళని అబ్బాయిలాగా ప్రవర్తిస్తుంటే అది చుట్టూ ఉన్న సమాజంలో జరిగే పరిణామాల మీద అంటే ఒకటి హార్మోన్స్ ఇంపాక్ట్ వలన ఉండేటటువంటి వాళ్ళు ఒక తక్కువ చాలా లిమిటెడ్గా ఉంటారు హార్మోన్స్ తేడాల వల్ల. కానీ మిగతా వాళ్ళు చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి నేర్చుతారు. సాధారణంగా ఆడపిల్లలు ఎక్కువగా ఉన్నటువంటి ఇళ్లలో పుట్టినటువంటి అబ్బాయిలకి ఆ విధమైన సమస్య ఉంటుంది. అబ్బాయిలు ఎక్కువగా ఉన్నటువంటి ఇళ్లలో పుట్టిన అమ్మాయిలకి అట్లాంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి ఇవి సహజంగా మన సైక్రియాటిస్ట్ లాంటి వాళ్ళు చెప్పేటటువంటి అంశం. అయితే వీటిట్లో ఏం చేస్తున్నారు, దాన్ని వాళ్ళు పుట్టినప్పుడు ఏం కోరుకుంటారు, పెరిగే క్రమంలో ఏం కోరుకుంటే అదే చెయ్యాలి అన్నటువంటిది. ఇది అతిపెద్ద సమస్య అయి కూర్చుంది. అంటే ఆడపేరుతో మగ పేరుతో పిలవకూడదు, ఏదో ఒక పేరుతో పిలవాలి అంతే. అది నువ్వు ఆడపిల్ల అనకూడదు, నువ్వు మగపిల్లాడు అనకూడదు అనేటువంటి దిక్కుమాలినటువంటి ఓకిజం కల్చర్ తీసుకొచ్చారు. ఈ ఓకిజం కల్చర్కి వ్యతిరేకంగా ఇప్పుడు అమెరికా, అర్జెంటీనా, ఇటలీ హంగరీ కూడా నలుగురు కూడా ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. అర్జెంటీనా ప్రెసిడెంట్ జేవియర్ మిలేయి, అలాగే ప్రెసిడెంట్ ట్రంప్తో పాటుగా ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోని, హంగరీ ప్రైమ్ మినిస్టర్ విక్టర్ ఆర్బాన్ ఈ నలుగురు కలిపి ఒక కూటమిగా దీని మీద మీటింగ్ అయ్యి ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు అన్నటువంటిది తాజా సమాచారం.